ఇప్పుడు రచ్చగాల్లో నెక్స్ట్ వచ్చేస్తున్నాడు మా బుల్లెట్ భాస్కర్. ఇవాళ ముఖ్యంగా వచ్చేది ఏంటంటే శ్రీముఖి గురించి చెప్పాల్సిందండి. శ్రీముఖి లైఫ్ హిస్టరీ ఎవరికి తెలియదు, సీరియస్ మ్యాటర్. ఆవిడ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఆవిడకి ఒక రకమైన భయంకరమైన జబ్బు వచ్చింది. ఇప్పుడు ఎందుకు భాస్కర్ అవన్నీ? ఆవిడ ఇన్స్పిరేషన్, సెన్సిటివ్ మ్యాటర్స్ కదా. ఇప్పుడు పర్లేదు భాస్కర్ చెప్పు, నాకే తెలియదు నా రోగం గురించి. ఓకే, ఆపరేషన్ థియేటర్ లో ఉంటే పాపం డాక్టర్ అందరూ ఎవరు చెప్పట్లే. ఒకసారి దేవుడు అని పిలిచింది. దేవుడు వచ్చాడు. ఏంటి నాకు ఈ దుస్థితి, నేను చచ్చిపోతానంటే లేదమ్మా నీకు 30 years లైఫ్ ఉంది, నువ్వు హ్యాపీగా బతుకుతావు, డోంట్ వెరీ అన్నాడు. సరే, ఆ తర్వాత అమ్మాయి కోలుకుంది, బాగుంది. ఓ రోజు పటా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ చచ్చిపోయింది. అంటే దేవుని పిలిచి అడిగింది, నువ్వు మనిషివేనా? 30 సంవత్సరాల లైఫ్ అన్నావు, ఇదేనా నువ్వు చేసిన పని అంది. నీకు బుద్ధి ఉందా? నువ్వు మేకప్ వేసుకుని ఎవడాలమని నేను బయటికి, అందుకే గుర్తుపట్టలో గుద్దేస్తాను. ఒక రోజు ఏమిటంటే అసలు వీళ్ళ కుటుంబం ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే రవి అనే ఒక దుర్మార్గం వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు. అయితే ఒక రోజు శ్రీముఖి వాళ్ళ నాన్న పిలిచింది. నాన్న, ఆ రవి గారిని పగ తీరేలాగా కస్సా కస్సా అని కత్తితో పొడిచి చంపేస్తాను నాన్న. వద్దమ్మా, ఆ నీచుడు అంత ఈజీగా చావకూడదు. వాడు కుల్లి కుల్లి కృషించి రోజు రోజుకు బాధపడుతూ చావాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న? అర్జెంట్గా వెళ్ళి ఆయన పెళ్లి చేసుకో, అర్జెంట్గా వెళ్ళి ఆయన పెళ్లి చేసుకో. అలానే ఇంట్లో జరిగే సిచ్యువేషన్ చాలా కామెడీగా ఉంటాయి. ఒక్కొక్కసారి నోరు జారుతూ ఉంటారు చాలా మంది భర్తలు. ఒక రోజు భార్య అంది, ఏంటండి ఇల్లు చూసారా అంత చండాలంగా ఉందో? ఒక్కరోజు పని మనిషి ఇంటికి రాకపోతే ఇల్లు ఎంత పాడైందో చూసారా? ఏమే, నువ్వు ఇల్లు పాడైనందుకు బాధపడుతున్నావు, నాకు మనసు పాడైంది, నేనేం బాధపడుతున్నానా? ఒక్కోసారి స్కూల్లో మీలాంటి స్టూడెంట్స్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఒకడు ఆల్రెడీ చెప్పాడు, సార్ మీరు కొత్తగా వచ్చారు, ఏ సెక్షన్కి అయినా వెళ్ళండి కానీ ఆ 7C వెళ్ళకండి, అక్కడ ఒక్కొక్కటి డాకు గాడి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎలాంటి వాళ్ళు బొచ్చిన మందిని చూసానాయా, చూడు ఒక ఆట ఆడిస్తా అని చెప్పి మాస్టర్ గారు క్లాస్లోకి వెళ్ళారు. వెళ్ళంగానే అరే నించోరా, నీ పేరు ఏం పేరు? కన్నా. నీ నాన్న పేరు? కన్నా అన్న. నువ్వు నించోరా, నీ పేరు? చిన్న. మీ నాన్న పేరు? చిన్న అన్న. ఒరే నువ్వు నించోరా, నీ పేరు? పెద్ద. రే నేను మీకన్నా డాకు గాని. నించారా, మీ నాన్న పేరు? జాన్. నీ పేరు? జాన్సన్. ఒకరోజు క్లాసులో ఎగ్జామ్ జరుగుతుంది. ఆ మాస్టర్ చాలా స్ట్రిక్ట్. వాడు ఏంటంటే ఎవరైనా కాపీ కొట్టినా స్లిప్పులు పెట్టినా పట్టుకుంటాడు. అరే ఏం చేద్దారా, వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయినా పాస్ అవ్వాలంటే ఒక్క చిట్కా ఉందిరా అని చెప్పేసి ఒక లెటర్ రాసి మాస్టర్ గారి చేతికి ఇచ్చాడు. అది చూసిన తర్వాత మాస్టర్ గారు వెళ్ళి కూర్చున్నారు. ఎవడు కాడి స్లిప్ కొడుతున్నాడు, కాపీ కొడుతున్నాడు, పేపర్లు తీసుకుంటున్నారు, చూసుకొని చక్కగా రాసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్ అడుగుతున్నాడు, మాస్టర్ గారికి ఏం రాసి ఇచ్చారు ఆ కాగితం మీద? అసలు వాడు పట్టించుకోలేదు, కాపీ కొడుతున్నా అంటే ఏమి లేదురా, సింపుల్ గా ఒకే ఒక వర్డ్ రాసి అంతే, ఆడు పట్టించుకోలేదు. అది ఇంతకీ ఏం రాసేవారు అంటే, మాస్టర్ గారు మీ ప్యాంటు వెనకాల చిరిగింది అన్న, అంతే, దెబ్బకాడు లెగలేదు. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్ లో కాపీ కొట్టాలనుకుంటే ఇదే ఫాలో అయిపోయింది. లైఫ్ లో అమ్మాయిలు గొప్పాలో అబ్బాయిలు గొప్పాలో మీరు చెప్పండి. లేడీస్ అబ్బాయిలు ఎవరికాడు ఇలాగే కొట్టుకుంటాడు. నేను చెప్తా, గర్ల్స్ నోట్తోనే అబ్బాయిలు గొప్ప అని ఒప్పిస్తా. మీరు చెప్పండి అమ్మా, మీకు కాబోయే మొగుడికి ఒక చెల్లి ఉంటే మీరు బాధపడతారా? బాధపడతారు? సీరియస్ గా చెప్పండి. ఇగో మధ్యలో నీ పేరేందన్నా? భువనేశ్వరి. భువనేశ్వరి కరెక్ట్ చెప్పింది. ఏ అమ్మాయినా బాధపడుతుంది. అదే ఏ మగాడైనా మన పిల్లానికి చెల్లి ఉంటే మనం బాధపడతారా? ఆడవాళ్ళు అత్తా మామల్ని తల్లి కొడుకునే కాదు, ఎలాంటి వాళ్ళైనా విడదీయగా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. శరీరం ముఖ్యమైన భాగాలు కళ్ళు. అవి ఎప్పుడైనా చూడండి, ఏదో ఒక వస్తువుని చూడాలని ఒకసారి చూస్తా. ఆఖరికి ఏడ్చేటప్పుడు కూడా రెండు కలిసే ఏడుస్తాయి. కానీ ఆడది జీవితంలో ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? పొరపాటున బస్ స్టాప్ లో ఒక అమ్మాయి కనిపిస్తే ఒక్కడనే కొడుతుంది, ఇంకో కన్ను కొట్టదు. కలిసి ఉన్న కళ్ళను కూడా విడదీసే జాతమ్మా మీ స్త్రీ జాతి. నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకెళ్తున్నాను, ఒకడు బైక్ కొడుతున్నాడు, కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వట్లేదు. గర్ల్ ఫ్రెండ్ పక్కనే నుంచి అది బైక్ కట్ చూస్తుంది, వాడి కట్ చూస్తుంది. నేను అడిగా, ఏంటమ్మా నువ్వు లవర్ కట్ చూస్తున్నా వాడి కట్ చూస్తున్నా అంటే, రెండింటికి పెద్ద తేడా లేదండి, చిన్న డిఫరెన్స్ అంతే అంది. ఏమన్నది? మన మగాళ్ళు బైక్ కొట్టిన తర్వాత వాడుకుంటామంట, వీళ్ళు వాడుకున్న తర్వాత కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఒకడు జైలు నుంచి పారిపోయాడు. జైలు నుంచి పారిపోయిన ఏదో పారిపోవాలిగా, పారిపోయి మళ్ళీ అదే జైలుకి మళ్ళీ వచ్చాడు. వెంటనే జైలర్ పిలిచి అడిగాడు, ఎవరు అసలు నువ్వు ఎందుకు పారిపోయావు, ఎందుకు వచ్చా అన్నాడు. ఏం లేదు సార్, వయసు వచ్చింది, పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోయాను సార్ అని. మరి పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ జైలుకి ఎందుకు వచ్చారా అన్నాడు. చేసుకున్నాక తెలిసింది సార్, నాకు స్వేచ్ఛ లేదని, అందుకే జైలుకి వచ్చాను.